వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఆపరేషన్ సంభవంలో భాగంగా అలాగే మావోలిస్టులు ఈ యొక్క రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఈ యొక్క ప్రాంతంలో అలాగే ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలో మొత్తం 13 మంది ఆత్మహత్య ఘటన అందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అయితే రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కొనసాగుతున్నాయి. అలాగే ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మావోలిస్టులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. అలాగే మల్లా ఎవరైతే ఉన్నారో అలాగే మొదటి రోజు హెడ్మాతో పాటు మృతి చెందింది తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి వచ్చారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎవరికి సంబంధించిన మీరు కుటుంబ సభ్యులు, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మాది ఛత్తీస్గఢ్ బిజాపూర్ జిల్లా ఊసూరు మండలం సార్. నేను మళ్ళాకి అన్నను అవుతాను, అందుకే మేము ఇక్కడ వచ్చేసాం. ఎంతమంది రావడం జరిగింది మీకు? ఇప్పుడు పిఎం ఏమంటున్నారు ఇక్కడ? పిఎం రేపు అవుతుంది అంటున్నారు. ఎంతమంది వచ్చారు అక్కడి నుంచి? మేము 6 వచ్చినాం. ఛత్తీస్గఢ్ మా ఊరు నుంచి. ఓకే, మళ్ళా ఎన్నాళ్ళ బట్టి నుంచి మావోలిస్టు దళాల్లో కలిసి తిరుగుతాడు? మళ్ళా 2020 నుంచి మావోయిస్టులో చేరిండు. 2020 నుంచి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. ఏం చదువుకున్నాడు మామూలుగా? ఏం చదువుకున్నాడు? పెళ్ళి అయిందా? పెళ్ళి చదువుకోలేదు. పెళ్ళి కాలేదు. ఎంతమంది మళ్ళాకి ఏమవుతారు? అన్నయ్య అంటున్నారు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 2 మగోళ్ళు, ఒక ఆడమ్మ. ముగ్గురు. రెండో వాడు మళ్ళా. అంటే మీరు మొదట, తర్వాత మీ తర్వాత మళ్ళా, తర్వాత మరొక చెల్లి. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఎలా చూడాలి? మీరు ఎటువంటి అనుమానాలు ఉన్నాయంటున్నారు? మాకైతే ఎన్కౌంటర్ జరిగినట్టు, ఎన్కౌంటర్లోనే చనిపోయినట్టు అనిపిస్తుంది. చివరిగా ఎప్పుడు వచ్చాడు మళ్ళా? మీ తమ్ముడు ఎప్పుడు కలిశాడు మిమ్మల్ని? 2 సంవత్సరాల ముందు 2 సార్లు ఊర్లో పోయి ఉండే, గంట ఆగి మళ్ళీ వచ్చిండు చివరిసారిగా. చివరి అప్పుడప్పుడు మధ్యలో వస్తుండేవాడా? మిమ్మల్ని కలుస్తూ ఉండేవాడా? ఏమన్నా చెప్పేవాడు మీరు? ఎప్పుడు కలవలే. 2 సార్లు ఇంటికి పోయి ఉండే అంతే. 2020లోనే వెళ్ళారు తాజాగా. అంటే 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు. ఇప్పుడు ఏమంటున్నారు? బాడీ ఇప్పుడు పిఎం మీరు రేపు మాకు అప్పగిస్తారు. ఓకే, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మీ యొక్క పిఎం అయిన తర్వాత మీ డిఎన్ఏ టెస్ట్లు అన్నీ కూడా తీసుకున్నారు? ఇప్పుడు తీసుకున్నారు. డిఎన్ఏ ఎంతమంది తీసుకున్నారు? మీరే తీసుకున్నారా? ఒకండి. ఏం పేరు మీ పేరు? దేవాపుడియం. ఇది మల్లాకు సంబంధించిన అన్నయ్య అయితే ఇప్పుడు చేరుకున్నారు, దేవాపుడియం. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మళ్ళా ఏదైతే హెడ్మాకు సంబంధించిన ఏదైతే జరిగినటువంటి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగినటువంటి ఘటనలో మళ్ళా కూడా మృత్యువాత పడ్డారు. ఆ నేపథ్యంలోనే తను 2020లోనే ఈ యొక్క మావోలిస్టు దళంలో చేరి అలాగే 5 సంవత్సరాల నుంచి కూడా తనైతే ఈ యొక్క హెడ్మాతోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే తను ఈ యొక్క కాల్పుల్లో కూడా అతను కూడా మృత్యువాత పడడంతో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఇక్కడికి 6 అయితే ఛత్తీస్గఢ్ నుంచి రావడం జరిగింది. తను ఇక్కడ తన అన్నయ్య అంటే తన మల్లాతో పాటు ఒక అన్నయ్యతో పాటు చెల్లి కూడా ఉన్నారు. 3 సంతానం. వీళ్ళంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఏరియాలోనే ఉంటుంటారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘటన తెలుసుకుని అలాగే సమాచారం ఇచ్చిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇక్కడికి రావడం, అలాగే పిఎం సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి కూడా సేకరించిన తర్వాత అయితే ఇప్పుడు పిఎం అయితే నిర్వహించారు. తనకు మల్లాకి సంబంధించినటువంటి మృతదేహం అయితే రేపు పొద్దుటికల్లా ఇస్తామని అధికారులు అయితే చెప్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఈ ఘటన అయితే ఎన్కౌంటర్ చేసి ఉంటారని కూడా కుటుంబ సభ్యులు కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.